కలియుగ దైవాన్ని దర్శించుకున్న మంత్రి సీదిరి దంపతులు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రథసప్తమి రోజున కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సీదిరి మాట్లాడుతూ రథసప్తమి వేడుకలు గురువారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. నేడు సూర్య భగవానుడు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారని, రథసప్తమి రోజు కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయన్నారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారని, కనిపించేటటువంటి మాటలు చెప్పాలి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట చతుష్టయాన్ని, అటువంటి శక్తిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సూర్యనారాయణ సూర్య భగవానుడు ధైర్యాన్ని ప్రసాదించాలి. తద్వారా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రథసప్తమి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. సూర్య భగవానుడు ప్రజలందరి జీవితాల్లో మంచిని తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈ రోజు స్వామివారిని దర్శించే సకల పాపాలు హరించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని వివరించారు. నరసన్నపేటలో అంగరంగ వైభవంగా సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు. परमेश्वरा कांति किरण करुणा भरणा, कांति किरण करुणा भरणा, वेद पारायणा देवा. నరసన్నపేట సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించుకోవడానికి దేవాలయం ముందు బారులు తీరారు. వేకువజాము నుండే భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆలయ అర్చకులు అన్ని ఏర్పాట్లను చేశారు. స్వామివారి సేవలో పాల్గొన్న సేవకులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉషాపత్ని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా. శ్రీయుతులు జిల్లా మాయకవలస వాస్తవ్యులు సింహకృష్ణమూర్తి నాయుడు దంపతుల గారితో నిర్మించబడిన ఈ దేవాలయం సుమారుగా 25 సంవత్సరాలు బట్టి సేవలు అందుకుంటున్నారు స్వామివారు. ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు రాత్రి 3 నుంచి 5 గంటల వరకు కూడా క్షీరాభిషేకం, అర్చన, అలంకరణ, పూజా కార్యక్రమాలతో సర్వదర్శనం 5 గంటలు ప్రారంభించి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా భక్తులకు దర్శనాన్ని కల్పించి మధ్యాహ్నం రాజభోగాన్ని స్వామివారికి సమర్పించి మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు భక్తుల చేత జరిపించుకొని భక్తులకు తృప్తిపరచి భక్తులకు ఆ దైవానుగ్రహం కలిగేట్టుగా స్వామివారిని ప్రార్థించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం. దీనికి విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం నుంచి క్షీరాన్నం, పొంగలి, పులిహార, పండ్లు తర్వాత తాగడానికి మంచినీరు, ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరి సహాయాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రథసప్తమి ఉత్సవంలో ఎవరైతే మనసా వాచ కర్మణావా పాల్గొని విరోధంగా సహాయం చేసి ఈ యొక్క సేవ చేసినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది సదా అందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ సర్వదా
ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం సుఖంగా ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం. సప్తవర్ణములు సప్తాశ్వములై జగతి రథమును నడిపించగా సప్తవర్ణములు సప్తాశ్వములై జగతి రథమును నడిపించగా నీలావతి గ్రామానికి చెందిన POW జిల్లా కమిటీ సభ్యురాలు జుత్తు నీలవేణి శుక్రవారం అనారోగ్య కారణంగా తుది శ్వాస విడిచారు. పలాస మండలం నీలావతి గ్రామానికి చెందిన ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ జుత్తు నీలవేణి శుక్రవారం అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మరణించారు. ఆమె మృతికి PWO జిల్లా అధ్యక్షురాలు బదకల ఈశ్వరమ్మ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. జోహార్ కామ్రేడ్ నీలవేణక్క, జోహార్ కామ్రేడ్ నీలవేణక్క, జోహార్ అమర వీరులకు, జోహార్ జుత్తు వీరాస్వామి IFTU జిల్లా కన్వీనర్ అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. ఈ సభలో CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ మహోత్తర శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో అమరుడైన కామ్రేడ్ జుత్తు ఉమాపతి మేనకోడలు అమరవీరుడు జుత్తు బాలకృష్ణ భార్య జుత్తు నీలవేణి అని, వారి కుటుంబం శ్రీకాకుళ ఉద్యమంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారని, చాలా బాధలు అనుభవించారని తెలియజేశారు. విప్లవోద్యమానికి సహకరించడం అంటే విప్లవోద్యమ బాటలో నడవడం సాహసవంతమైనదని అన్నారు. కామ్రేడ్ నీలవేణి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ప్రైవేట్ హాస్పిటల్లో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఆవిడకు ప్రగతిశీల మహిళా సంఘం న్యూ డెమోక్రసీ పార్టీ తరపున విప్లవ జోహార్లు అర్పిస్తున్నామని తెలియజేశారు. పరిస్థితులు ఆనాడు అంతేకాదు జొన్నలు గంటులు అక్కడో ఇక్కడో తెచ్చి ఆనాడు ఉడకబెట్టి కుటుంబాలకే కడుపు నిండా తిండి లేని రోజుల్లో ప్రతి ఇంటిలో పిడకడ అన్నం లేదా పిడకడ గంటికూడు పిడకడు సాముకూడు 4 దుంప ముక్కలు మిగిలేసి ఒక పక్కన పోగేసి అన్నలకు తీసుకెళ్లి మన జీడి తోటలో అందించినటువంటి చారిత్ర ఉన్నటువంటి ఈ గ్రామాలు, ఈ ప్రాంతం, ఈ నేల మీద ఒక అమరవీరుడు మేనగోడలుగా తన భర్త కూడా విప్లవోద్యమానికి సహకారంగా ఆనాడు ట్రేడ్ యూనియన్ లో పార్టీకి సహకారంగా నిలబడినటువంటి పరిస్థితి. అలాగే అక్క కూడా మొన్ననే మా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ మహాసభలు జరిపినప్పుడు కూడా జిల్లా కమిటీలో ప్రగతిశీల మహిళా సంఘం POW జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా తీసుకున్నాం. తర్వాత కాలంలోనే కిడ్నీ వ్యాధి రావడం, అక్క కొద్దిగా అంటే కొంత యాక్టివ్ గా లేని పరిస్థితుల్లో కూడా ఇంటికి వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళడం అనేది జరిగింది. ఏదైనా ఈ బాధాస్తప్త హృదయంతో ఇవాళ ఉన్నటువంటి ఆ కుటుంబానికి, ఆ పిల్లలందరికీ కూడా పార్టీ తరఫున సానుభూతిని వ్యక్తం చేస్తూ మరి కామ్రేడ్ నీలవేణి అక్కకి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ లాల్ సలాం. అరుణోదయ సంస్కృతి సమైక్య జిల్లా కార్యదర్శి K సోమేశ్వరరావు, పౌర హక్కుల సంఘం తెప్పల ఢిల్లీరావు, గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా స్థాయి ఇన్స్పిరేషన్స్ ఎగ్జిబిషన్ లో మెరిసిన శ్రీనారాయణ విద్యార్థులు. జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ టెక్కలిలో జరిగింది. ఈ ఎగ్జిబిషన్ నందు 164 ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ లో నారాయణ స్కూల్ కోస్టా విద్యార్థులు సనపల మనోహర్ టీం ప్రదర్శించిన థెఫ్ట్ డిటెన్షన్ సిస్టమ్ ఈజ్ ATMs యూజింగ్ క్లోరోఫామ్ అనే ప్రాజెక్టు జిల్లా విద్యాశాఖాధికారి K వెంకటేశ్వరరావు మరియు న్యాయ నిర్ణేతల మన్ననలు పొందింది. ఈ ప్రాజెక్టును ఈ నెల చివరి వారంలో చిత్తూరులో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో శ్రీకాకుళం జిల్లా తరపున మనోహర్ టీం హాజరుపరచబోతున్నారు. వీరికి గైడ్ టీచర్లుగా మంగా K గోపి వ్యవహరించారు. ప్రాజెక్టు పనిచేసే విధానం గూర్చి అతివేగంగా విస్తరిస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థలో ATMల వినియోగం అనివార్యమైపోయిందని, ATMలపై దొంగల దాడుల విషయం చూస్తూనే ఉన్నామని, ఏదైనా ATMపై దుండగులు దాడి చేసే ప్రయత్నిస్తే ATMలో అమర్చిన ఈ సర్క్యూట్ ను ఉంచినట్లయితే తక్షణమే ATM తలుపులు మూసుకుపోయి క్లోరోఫామ్ రిలీజ్ అవుతుందని, రిలీజ్ అయిన క్లోరోఫామ్ వల్ల దొంగలు స్పృహ కోల్పోతారని, అదే సమయంలో ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కు చేరవేయబడుతుందని విద్యార్థులు తెలిపారు. వెంటనే పోలీసులు వచ్చి దొంగలను పట్టుకోగలుగుతారని అన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన ఈ ప్రాజెక్టు నారాయణ స్కూల్ డైరెక్టర్ కెల్ల మంజు భార్గవి, కరెస్పాండెంట్ కెల్ల గోవింద,
ప్రిన్సిపల్ గౌర్ నాయుడు మరియు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను అభినందించారు. అరసవిల్లిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. శుక్రవారం రథసప్తమి సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అరసవిల్లిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు, భక్తుల రద్దీ, దర్శన మార్గాల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ ఉన్న చోట వెంటనే స్పందించి సత్వరమే రద్దీని క్లియర్ చేసి భక్తులకు ప్రశాంతంగా దర్శనం కల్పించాలని సిబ్బందికి సూచించారు. కోడబొమ్మాళిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు ఈశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్లో భాగంగా కోడబొమ్మాళ్లో కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శన అనంతరం జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు ఈశ్వరరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్మిక కర్షక పోరాటానికి సంపూర్ణ సంఘీభావానికి మద్దతుని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, బిఎస్ఎన్ఎల్, బ్యాంకులు, ఇన్సూరెన్సు, రోడ్లు, పోర్టు, ఆయిల్ సెక్టారు, విద్యుత్తు మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని బీజేపీ ప్రభుత్వమని వారన్నారు. భూములు సైతం కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్ను తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనాలు సవరించకుండా తీవ్రమైన దోపిడీ చేస్తుందని విమర్శించారు. పెరిగిన ధరలకి అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, ఈపీఎఫ్ పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు గుండ నేలన్న, శ్రీను, సనపల ఆనంద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. రథసప్తమి రోజున అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భక్తుల సేవలో పాలుపంచుకున్న మాజీ సైనికులు. రథసప్తమి సందర్భంగా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆవరణలో ఇంద్ర పుష్కరిణి వద్ద ఉచిత దర్శనం లైన్ భక్తులకి ఉచితంగా మజ్జిగ, నీరు మరియు బిస్కెట్ ప్యాకెట్లను జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం వితరణ చేసినట్లు తెలియజేశారు. మన జిల్లాలో ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ నుండి మాజీ సైనికులు ఉన్నారు అని, వారు సర్వీసులో సైనికులుగా ఉన్నప్పుడు దేశ సేవ చేసి ఇప్పుడు సర్వీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత సొసైటీకి తమ వంతు సేవ చేయడం, అందులోనూ రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామి దేవస్థాన ఆవరణలో భక్తులకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఉద్దేశం ఒకటే అని, సమాజం పట్ల ఒక సైనికుడు తన బాధ్యత తెలియజేయడమేనని అన్నారు. క్రమశిక్షణ మరియు సేవాభావం ప్రతి సైనికుడి నర నరాల్లో ఉంటుందని, అదే నేటి సమాజానికి తెలియజేసి భావి పౌరులను ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చేరే విధంగా ప్రేరేపించడమే తమ ముఖ్య ఉద్దేశమని పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లా మాజీ సైనికుల సమైక్య చైర్మన్, గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్లు బి సంజీవరావు, ఎస్ఎల్ రావు, వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం గ్రామ ప్రజల కోరిక మేరకు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన పిన్నింటి వెంకట భానోజీ నాయుడు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో గ్రామ ప్రజల కోరిక మేరకు డ్రైనేజ్ కాలువలకు రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ చంద్రశేఖర్, ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, కరిమజ్జి గోవింద, గొర్లె కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.